హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. ఈరోజు నేను సూజీతో డ్రై ఫ్రూట్స్ వేసి ఒక హల్వా తయారు చేస్తున్నాను. మీరు కూడా ఇది సింపుల్ వేలా ఉంటుంది, మీరు కూడా ఇంట్లో చేసుకోవచ్చు. చాలా ఈజీ. ఒక బౌల్లోని మనం ఏ గ్లాస్ అయితే సూజీ తీసుకుంటున్నామో దాంతో 2 గ్లాసెస్ ఆఫ్ వాటర్ వేసుకుందాం. దానిలోనే మనం నెయ్యి వేసుకోవాలి. వాటర్ మరుగుతున్నప్పుడు నెయ్యి వేసుకుంటే ఏంటంటే ఫ్లేవర్ చాలా బాగుంటుంది. మరుగుతున్నప్పుడే మనం నెయ్యి వేస్తాం కదా, అది వాటర్లో బాగా మిక్స్ అవుతుంది. ఇందులోని ఫుడ్ కలర్, నేనైతే ఫుడ్ కలర్ వేస్తున్నాను. సాఫ్రాన్ ఉంటే మీరు సాఫ్రాన్ వేసుకోవచ్చు. మనకి ఏ కలర్లో కావాలంటే ఫుడ్ కలర్స్, డిఫరెంట్ కలర్స్ దొరుకుతాయి కదా, అవి వేసుకోవచ్చు. నేనైతే రెడ్ కలర్ తీసుకున్నాను. మనం ఏ గ్లాస్తో అయితే నూక వేసుకుంటామో సేమ్ అదే గ్లాస్తోనే మనం పంచదార ఈక్వల్గా వేసుకోవాలి. వేసుకుంటే మనకి కరెక్ట్గా సరిపోతుంది అనమాట. ఇప్పుడు మనం స్పూన్తో దీన్ని మిక్స్ చేసుకుందాం. బాగా కలుపుకోవాలి. ఇది మరుగుతున్నప్పుడు మనం ఒక ప్లేట్ తీసుకొని దానిలో నెయ్యి ముందు చూపించాను కదా, అది మనం ఒక ప్లేట్కి కంప్లీట్గా అప్లై చేసుకోవాలి. ఈ మరుగుతున్న దాంట్లో మనం ఇలాచీకి ఉంటాయి కదా, సీడ్స్ తాలూకా తొక్కలు వేయకుండా లోపల ఉన్న వేయాలి. ఆ సీడ్స్ వేసుకుంటే ఫ్లేవర్ చాలా బాగుంటుంది, ఇలాచీ ఫ్లేవర్. అండ్ కిస్మిస్ ఉంటాయి కదా, అవి చిన్న చిన్న పీసెస్లో కట్ చేసి వేసుకోవాలి. అండ్ ఒక 1/2 కప్ జీడిపప్పు వేసుకుంటున్నాను. ఈ విధంగా బాయిల్ అవుతున్నప్పుడు మనం ఏ గ్లాస్తో అయితే పంచదార వేసుకున్నామో సేమ్ గ్లాస్ తోటి నూక కూడా వేసుకోవాలి. 1 గ్లాస్ సూజీ, 1 గ్లాస్ పంచదార అండ్ 2 గ్లాసులు వాటర్ అండి క్వాంటిటీ. అలా అయితే మనకి పర్ఫెక్ట్గా వస్తుందన్నమాట. ఇది కొంచెం కలుపుకొని బాగా ఉడుకుతున్నప్పుడు సిమ్లో పెట్టుకోవాలి. లిటిల్ పించ్ ఆఫ్ సాల్ట్ వేసుకోవాలి, ఎందుకంటే స్వీట్స్కి చిన్న సాల్ట్ వేస్తే టేస్ట్ అనేది బాగుంటుంది. చాలా కొంచెం వేసుకోవాలి సాల్ట్ అనేది. ఇది ఫుల్గా సిమ్లో పెట్టుకొని మనం ఇప్పుడు మూత పెట్టుకుందాం. ఒకసారి కలుపుకుందాం. ఇంకా కొంచెం అవ్వాలండి. మళ్ళీ మూత పెట్టుకొని తీసుకుంటే మనకి హల్వా రెడీ అయిపోయింది. స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ హల్వాని మనం ప్లేట్లో ఈ విధంగా స్ప్రెడ్ చేసుకొని కొంచెం చల్లగా అయిన తర్వాత ఇలా పీసెస్లా కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకోవడం వల్ల మనకి ఏంటంటే చిన్న చిన్న పీసెస్ లాగా అందరికీ సర్వ్ చేయడానికి చాలా బాగుంటాయి చూడడానికి కూడా. ఈ స్వీట్ అంటే పూజలకి మనం ఇంట్లో ఎప్పుడైనా ఏదైనా లంచ్ ప్రిపేర్ చేసినప్పుడు సైడ్ స్వీట్ కింద కూడా మనం తయారు చేసుకోవచ్చు. బాగుంటుంది. నెయ్యి ఎక్కువ వేసుకోవడం వల్ల ఫ్లేవర్ కూడా చాలా బాగుంటుంది, తినడానికి కూడా సాఫ్ట్గా ఉంటాయి. చిన్నపిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. చల్లగా అయిపోయిన తర్వాత ఇలా పీసెస్ లాగా మనం తీసుకుంటే బాగా వస్తాయి. మనం ఒకసారి తిన్నాం అనుకోండి, 1 by 1 అలా తినాలనిపిస్తుంటుంది. సాఫ్ట్గా ఉంటాయి. మనం చాక్తో కింద ఈ విధంగా కొంచెం మూవ్ చేస్తే పీసెస్ అనేవి ఇరిగిపోకుండా వస్తాయండి. ఇలా మొత్తం అన్నీ కూడా పీసెస్ అన్నీ తీసి వేసుకున్నాం. చూసారా, చాలా కలర్ఫుల్గా మనం డ్రై ఫ్రూట్స్ అన్నీ వేసుకోవడం వల్ల బాగా కనిపిస్తున్నాయి. మనం తినేటప్పుడు కూడా మనకి బాగా నట్స్ లాగా తగులుతాయి అన్నమాట డ్రై ఫ్రూట్స్. మీరు కూడా ఇలా ట్రై చేసుకోండి ఇంట్లో, చాలా బాగుంటుంది. ఇది మనం నైవేద్యం పెట్టుకోవడానికి లేదా ఇంట్లోనే మనం లంచ్ టైంలో సైడ్ స్వీట్ కింద పెట్టుకోవడానికి కూడా చాలా బాగుంటుంది. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఎవరైతే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయలేదో సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఈ స్వీట్ అయితే చాలా బాగుంది కదా, కలర్ఫుల్గా. మేమైతే టేస్ట్ చేస్తాం, మీరు కూడా టేస్ట్ చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.